both are practicing. చిన్న బౌల్లో పెట్టుకోవాలి, దాని క్యాప్ ఉంటుంది కదా, అది కొంచెం తీసి పెట్టుకోవాలి. తర్వాత వేరే బౌల్ పెట్టుకో, ఇందులో డిప్ చేసుకుంటే మసాజ్ చేయాలి. అది క్లీనింగ్ పర్పస్ మాత్రమే. బ్లీచ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పడేయాలి. వెంటనే వాటర్ క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ పర్పస్లో వెంటనే చేసుకుంటే మళ్ళీ కొత్త వాటర్ తీసుకోవాలి. కస్టమర్కి ఫిష్ అవే అందులో వచ్చి వాటర్ అదే క్లీన్ చేయద్దు. చెప్పిన ఏమైనా అవుతుందని నువ్వు కూర్చుంటే నీకు కంఫర్ట్ ఉంటుంది. ప్లస్ మనం మాస్క్ కూడా ఫేషియల్ చేసేటప్పుడు నవ్వుతుందా మనం మాట్లాడేది కానీ ప్లస్ వాళ్ళు మాట్లాడేదైనా మనకు కూడా ఎఫెక్ట్ అయ్యేదా. సో మనం మాస్క్ యూజ్ చేసుకోవాలి. ఏమో అందరు కస్టమర్స్ ఎట్లా వస్తారు కాబట్టి మన సేఫ్టీ మనం చూసుకోవాలి. వాళ్ళకి మనం హైజీనిక్గా కనిపిస్తాం అది పెట్టుకుంటే. వాళ్ళ నుంచి మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇటు ఎంత తీసుకుంటున్నాను అంతే. భయపడుతుంటే కాదు, నార్మల్ కేజీ ఏం కాదు. కానీ ఇప్పుడు చలికాలంలో డిస్టర్బ్స్ కనుక్కోవాలి మీరు వచ్చినప్పుడు అలా వచ్చి ఫస్ట్ దీన్ని జెల్ చేస్తావా? చేయి రోజు మంచిగా ఫేషియల్స్ ప్రాక్టీస్ చేయండి. నాకు ఇంకా 4 రోజులు పడుతుంది. ఇంకా ఫేషియల్ వాటర్ ఇంకా వాటర్ ఎక్కువ ఉండాలి. హ్యాండ్స్ ఇది జాయిన్స్ అంటారు. ఇది జాయిన్స్. తర్వాత ఇది మసాజ్కి వాటర్ పెట్టుకోవాలి. అదేమో ఒకసారి మంచిగా చూడండి. నేను ఫస్ట్ నుంచి చేస్తాను. ఒకసారి చూడండి. తీరుంది వీడియో వస్తాను చూడు. సరే వస్తాను చూడు. వస్తుంది. ఇది వాటర్ డ్రై అవుతుంది అనుకున్నప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలి. మనం ఐస్ క్యూబ్స్తో కూడా చేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్తో చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. వాళ్ళకు కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఛాలెంజ్ అయిపోయింది. తర్వాత లిప్స్ ఇట్లా కూడా మీరు ఇట్లా చేసుకోవచ్చు. మనం ఫింగర్ ఏ ఫింగర్ అయినా ఓకే. కొంతమందికి పెరిగి మీకు ఎంత చిన్నగా ఉంది, సో ముందు ఇంత వేసుకోవాలి ఫింగర్. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పట్టుకొని నవ్వద్దు, డిస్టర్బ్ అవుతుంది మేడం. తర్వాత అయ్యో నువ్వెప్పుడు చేస్తావు వెన్నెల రీల్? ఇవాళ వెన్నెలతో స్పందన కస్టమర్కి ప్యాక్ ఇస్తున్నా మేడం.
ఫేషియల్ అయిపోయిందా కంప్లీట్గా? అయిపోయింది. ప్యాకేజ్ ఎంతసేపు రిలాక్స్ అవ్వాలి మేడం? 10 minutes. ఉంటుంది చూడు అంత కస్టమర్ బాగా తెల్లగా అవుతుంది అనుకుంటాను. ఎన్ని మినిట్స్ ఉంచుతావు ఇప్పుడు? 15 minutes. గుడ్. ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఐస్ ప్యాక్ కదా, ఐస్ ఐస్ ప్యాక్ ఐస్ ప్యాడ్స్ ఐస్ ప్యాడ్స్ చేయాలి. ఫేస్ ప్యాక్ ఏ డైరెక్షన్లో వేయాలి? చూడొద్దు, కూర్చో. సిట్. నాకు కూర్చుంటే ఏర్తలేదు. సరే నిల్చో, కానీ ఫేస్ మాత్రం దూరం పెట్టు. ఏ డైరెక్షన్లో వేయాలి క్రీమ్? అప్పర్ డైరెక్షన్లోనే క్రీమ్ వేయాలి. క్లీనింగ్ మరి సైడ్ డైరెక్షన్లో ఇస్తాను, అప్పర్ డైరెక్షన్ అని. మేడంకి ప్యాక్ వద్దట. ఆకలి అవుతుందని క్రీమ్ తింటుంది వెన్నెల. ఇది అదేంటిది, వెన్నెల ఐస్ క్రీమ్ కాదు మేడం, తినడానికి కొంచెం పెట్టు పాపం, అప్పటి నుండి చూస్తాను. ఇప్పుడు వేసినాం ఒకటే స్ప్రెడ్ అవుతుంది కదా, స్ప్రెడ్ చేయాలి. ఇంకేమేమి వేస్తాను నేను వేస్తే చూడు ఇట్లా మంచిగా సాఫ్ట్గా ఒకటే లాగా అనిపించాలి. వేసి